హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు సద్దలతో చలివిడి మీ ముందుకు తెస్తున్నాను. పాతకాలపు వంట అండి, చాలా మంచిది, హెల్తీ. వాళ్ళు ఆ కాలంలో చేసుకొని తిన్నందుకే ఇంత స్ట్రాంగ్గా ఇంతిదిగా ఉన్నారు. మీకోసము అందుకే ఈ వంట మా పెద్దమ్మతో చేసి చూపిస్తున్నాము, చూడండి. ఈరోజు మీకు అందరికీను సద్దలతో చల్లబిండి అని సద్దలతో వంట చూపిస్తున్నాను. ఆవిరి కుడుములు చేసి ఈ పిండి కావలసిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. ఇది పిండి, ఇది బెల్లం, సద్దపిండి బెల్లము, ఇది బెల్లం, ఇది వట్టి కొబ్బరి, ఇవి గసాలు. దీన్ని చేస్తాము. ఈరోజు మేము చేసే విధానం చూపిస్తున్నాను. ఇట్లా సద్దపిండి ముందు ముద్ద చేసుకోవాలా. ఇట్లా సద్దపిండిని ముద్దగా చేసుకోవాలా. పిండి ముద్ద చేసుకున్నాను. కొంచెం దీన్ని ఆవిరికి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ స్టాండ్ రెడీ చేసుకొని కొంచెము నెయ్యి కానీ ఆయిల్ కానీ అంటించి ఇడ్లీ స్టాండ్కి వాటికి ఇదంతా ముద్దలంతా పెట్టాల. స్టవ్ అంటించి వేస్తాము. ఇడ్లీ స్టాండ్లకి కొన్ని నీళ్ళు వేస్తాము. నీళ్ళు ఉడికే లోపల ఇక్కడ పిండి ముద్దలు చేసుకుంటాము. పిండిని ముద్దలు చేసుకుంటాం. ఇంతవరకు కుడుములు చేసి ఇడ్లీ స్టాండ్లో పెడతాము. కుడుములు చేసి ఇట్లా బిళ్ళలకి కుడుములు చేసి ఇడ్లీ స్టాండ్కి పెడతాము. ఇట్లా పిండిని కుడుములు చేసి ఇట్లా ఇడ్లీ స్టాండ్లో పెడతాం. ఇట్లా ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ దీంట్లోన పెడతాము. ఇడ్లీ స్టాండ్లో ఇవి పెట్టాల, బిళ్ళలు పెడతాం. ఇట్లా ఇడ్లీ స్టాండ్లో ఈ పిండి కుడుములు చేసి పెట్టి ఇట్లా ఇడ్లీ స్టాండ్ పెట్టినాము. ఇక్కడ ఇవి కుడుములు ఉడికేకి కుడుములు చేసి దీంట్లో పెట్టి కొన్ని నీళ్ళు వేసి పాకం చేసుకోవాలి. బెల్లంకి నీళ్ళు వేసి ఇట్లా కొంచెం పాకం చేసుకోవాలి. ఇప్పుడు బెల్లము కొన్ని నీళ్ళు వేసి పాకం పెట్టుకోవాలా. బెల్లం పాకం పెట్టుకోవాలా. ఇది సొంటి పొడి, దీన్ని బెల్లంలో వేయాల. 2 చిటికెలు 1 టీ స్పూను సొంటి పొడి, చిన్న టీ స్పూన్ వేయాల. బెల్లము ఉడికియాల పాకు. నాకు ఇప్పుడు 90 ఏళ్ళు ఉన్నాయి. ఇది మా ఫ్యామిలీలో చేసుకుంటుంటాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చేసుకుంటే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. మా ఇంట్లో మా పెద్దోళ్ళతోన పొలాలకి తీసుకుపోయేకి చేస్తుంటాము. మా పెద్దోళ్ళతో నేర్చుకున్నాను నేను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయిల్ లేని స్పీడు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ తీసుకోవచ్చు. కుడుములు ఉడికినాయా లేదా అని ఇట్లా కుచ్చి కుడుములు గట్టిగా ఉడికినాయా లేదా అని చూసుకోవాలా. కుడుములు ఉడికిట్టాయి.
ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని కుడుములు బయటికి తీసి పాత్రల నుంచి కుడుములు ఇట్లా తీసుకోవాలా కిందకి, పంట పిండికి ఇట్లా తీసుకోవాలా. పాత్ర కుడాలన్నీ ఇట్లా కింద పెట్టుకోవాలా. ఇట్లా కింద పెట్టుకొని అన్ని సన్నగా ఇట్లా పిసుక్కోవాలన్నమాట. ఇవి కుడుములన్నీ ఇట్లా బండ మీద తీసి పెట్టుకొని పొడి పొడి పిసుక్కోవాలన్నమాట. ఇట్లా బాగా అయింది. ఈ కుడుములు కొంచెం మెచ్చగుండంగా బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. వేసుకొని వడేసుకోవాలన్నమాట. బెల్లంలో ఏమన్నా ఉంటే కూడా ఇట్లా వేసుకొని చక్కగా కలుపుకొని అంతా పాకంలోన ఇదంతా బాగా పిసుక్కోవాలన్నమాట. పాకం వేసిండేది పాకం వేసి ఇది బాగా సన్నగా పిసుక్కోవాలన్నమాట. ఈ కుడుముల్ని మేము ప్రతి సంవత్సరానికి 2 సార్లు చేసి పొలాలకి చల్లి పూజ చేసి వస్తామన్నమాట. దీన్ని చల్లగుండేది చల్లబిండి అంటారు. దీన్ని అంతా ఉంట్లన్నీ పోయేటట్లు ఇట్లా దంచుకోవచ్చు అన్నమాట. ఇట్లా దంచుకోవచ్చు. పాకం వేసి ఇట్లా మీకు పిసికే కష్టమైతే ఇట్లా దంచుకోవచ్చు. పొడి పొడి అవుతుంది, బాగా ముద్ద అవుతుంది. తర్వాత పాకం వేసినప్పుడు ముద్ద అవుతుంది. ఎక్కడన్నా ఉంట్లుంటే కూడా మనం చేతితో కలుపుకొని, ఉంట్లుంటే ఏమన్నా మరి పిసుక్కోవాలా. ఇట్లా ఇప్పుడంతా ఇట్లా పిసుకుపోయిన తర్వాత కలుపుకోయిన తర్వాత అన్ని ఉంటలు చేయాల. కొన్ని గసాలు, ఇవి గసాలు, ఇది కొబ్బరి, ఒట్టి కొబ్బరి తురుముకొని పెట్టుకుంటాము. కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి గసాలు ఇట్లా వేసుకొని ఈ ఉంటల్ని ఇట్లా బాగా ఇట్లా తిప్పాలన్నమాట. ఇట్లా పొర్లించుకోవాలి. ఇట్లా తిప్పుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇట్లా అంటించుకోవాలి. ఇట్లా పొర్లించి అన్ని ఇట్లా అంటించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇట్లా కొబ్బరి గసాలు ఇట్లా అన్నీ అంటించుకొని ఇట్లా అన్నీ ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని సద్దు కుడుములు స్వీట్ రెడీ. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచి. సద్దపిండి బెల్లం దీంట్లో ఏమీ లేదు. పైన ఇంత కొబ్బరి గసాలు అంటించుంటాము. ఆరోగ్యానికి మంచిది. దీనికి ఆయిల్ లేని స్వీటు. దీన్ని కొంచెం నెయ్యి పెట్టుకొని తినొచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. మీరంతా ట్రై చేసుకొని తిని కూడా నాకు చెప్పొచ్చు, ఎట్లుందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.